నేను పప్పు నానబెట్టినప్పుడు గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టాను. తర్వాత మెంతికూర, పచ్చిమిర్చి, పసుపు. హాయ్ అండి, ఈరోజు మెంతికూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ ఆకుకూర ఈ సమ్మర్లో ఎక్కువ యూజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పాను కదా. దాంట్లో మెంతికూర కూడా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం రవ్వ చేతిలాగా ఉంటుంది, కానీ పప్పు మాత్రం చాలా బాగుంటుంది. అలాగే బంగాళదుంపలో కూడా వేసి చేసుకోవచ్చు. ముందుగా ఆకు కట్ చేసుకొని బాగా జాడించుకొని పప్పులో వేసుకోవాలి. మనకి ఇసుక అటువంటిది ఏమన్నా ఉంటే వచ్చేసిద్ది. ఈ ఆకుకూర కోయటం కొంచెం టైమే పడుతుందండి. లేతగా ఉంటే ఇలా కాళ్ళలో కూడా వేసుకోవచ్చు, పప్పే కదా. ముదిరిపోతే ఆకు వరకు వేసుకోండి. మనం గోంగూర ఆకుల్లాగా సేమ్ అలానే కట్ చేయాలి. బచ్చల కూర వేరే ఆకుకూర అయితే అది వేరేలా కట్ చేస్తాం కదా, ఇది గోంగూరలాగా ఆకు కట్ చేసుకోవాలి. కొంచెం లేతగా ఉంటే కాడలు కూడా వేసుకోవచ్చు. పప్పులో అయితే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోండి. వేరే పప్పులో అయితే లెమన్ అయినా సరిపోతుంది, కానీ మనకి మెంతికూర రవ్వ చేతిలాగా ఉండిద్ది కదా, చింతపండు వేసుకుంటే చాలా బాగుండిద్ది. అలాగే బంగాళదుంప కర్రీలో కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది మెంతికూర. మనకి మెంతికూర ఈ మధ్య బాగా దొరుకుతుంది, అన్నిట్లో ఎక్కువ వాడేటట్టు చూసుకోవాలి. ఈ సమ్మర్లో ఏ కర్రీ చేసుకున్నా ఒక ఆకుకూర చేసుకునేటట్టు ఉండేటట్టు చూసుకోండి. ఆకుకూర పప్పు ఉంటే వేరే కర్రీతో కూడా పని ఉండదండి, వడియాలు వేయించుకుంటే సరిపోతుంది. మనకి వంటగదిలో బాగా చెమట పోస్తుంది. ఆకుకూర క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందులో మెంతికూర ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఇలా హాల్లో కూర్చొని క్లీన్ చేసుకుంటున్నాను. చూసారుగా, మెంతికూర మొత్తం ఇలా కోసేసాను. ఈ మెంతికూరకి చెత్త ఎక్కువ, ఆకు తక్కువ లాగా ఉండిద్ది. అందుకని మనం ఎప్పుడైనా మెంతికూర ఎక్కువ కట్టలు తీసుకోవాలి పప్పులోకి. కందిపప్పు ముందుగానే నానబెట్టానండి. చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఎందుకంటే మెంతికూర ఎప్పుడైనా ఆకులు ఆకులు వేయొచ్చండి. నేను కొంచెం కాడలతో సహా కోసాను కదా పప్పులోకని, అందుకని లైట్గా కట్ చేశాను. ఇలా మెంతికూర వేసుకోవాలి. మనం చింతపండు అనేది ముందే వేస్తే పులుపుకి ఉడకదనమాట, అందుకని లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడు పసుపు, పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా, ఎండుగారం కన్నా ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటేనే హెల్త్కి కూడా చాలా మంచిది. నేను సరిపడా వేసేసాను, 5-6 వేసేసాను. మీకు ఇష్టమైతే ఎండుగారం అయినా వేసుకోవచ్చు. వేసుకొని పెట్టుకొని ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ ఆన్ చేద్దాం. మనం సాల్ట్ అని చింతపండు లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసి 4 విజిల్స్ రావాలి. స్టవ్ ఆన్ చేసి ఇలా కుక్కర్ పెట్టేసుకొని 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, పప్పును మెంతికూర పచ్చిమిర్చి అన్నీ చక్కగా ఉడికినాయి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాము. మీకు చింతపండు అవసరం లేకపోతే నిమ్మకాయన పిండుకోవచ్చు. నేను ఉడకబెట్టిన చింతపండు రెడీలో ఉందండి. నిన్న పులిహోరకి ఉడకబెట్టాను. కొంచెం అంత మనకి మెంతికూర రవ్వ చేదు ఉంటుంది, పప్పు చప్పగా ఉంటుంది కదా, అందుకంటే చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది. సాల్ట్ వేసుకుందాం. పప్పు అనేది ఎంత ఉడికినా ఇలా పప్పు గుత్తితో ఒకసారి అంటే అదొక సాటిస్ఫాక్షను. గట్టితో కన్నా కూడా ఇలా పప్పు గుత్తితో అంటే బాగుంటుంది. మీ ఇంట్లో పప్పు గుత్తి లేకపోతే గరిటెతో అనేసేయండి. మెత్తగా అయిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. ఒకసారి సాల్ట్ పులుపు చెక్ చేసుకొని అవసరం అనుకుంటే వేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది, అలా చూసి మీ టేస్ట్కి దగ్గర వేసుకొని కలిపేసుకొని తాలింపు ఇలా సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని తాలింపు వేసుకుందాం. మనకి పప్పు తాలింపుకి ఆయిల్ అనేది తక్కువే పడుతుంది కదా. అన్ని రకాల పోపు దినుసులు వేసుకుందాము. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, స్మెల్ అనేది బాగుంటుంది. మనకు ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత ఎండుమిర్చి, ఆనియన్స్ వేసుకుందాం. మనకి జీలకర్ర ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత సౌండ్ వస్తుంది కదా, ఇప్పుడు ఎండుమిర్చి అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. మనకి పప్పులో కొన్ని ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుండిద్దండి.
ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం. తాలింపు వేసేటప్పుడు మంచిగా వేసుకుంటే పప్పు టేస్ట్ అనేది కూడా బాగుండిద్ది అనమాట. ఇంగువ కూడా కొంచెం వేసుకోండి. మళ్ళీ జీలకర్ర, ఆవాలు ఇలా చిటపట అన్న తర్వాతే వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, పప్పులో మధ్య మధ్యలో తగ్గుతుంది. మనకి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు పప్పు వేసేసుకుందాం. మనకు మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా చాలా బాగుంది. టేస్ట్ చూశాను, కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసా కదా. మీకు చింతపండు ఇష్టం లేకపోతే లెమన్ అయినా వేసుకోవచ్చు. మెంతికూర పప్పు ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నేను పప్పు నానబెట్టినప్పుడు గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టాను. తర్వాత మెంతికూర, పచ్చిమిర్చి, పసుపు వేసుకొని 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత కొంచెం చింతపండు, సాల్ట్ వేసి తాలింపు వేసుకోవడమే. చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము.